హాయ్ అండి, అందరు కుశలమా? ఈరోజు అయితే నేను కొన్ని మీషో నుంచి ఆర్డర్ చేసినవి వచ్చినాయి అనమాట పార్సల్స్. అవి నేను ఓపెన్ చేస్తున్నాను. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక కటర్ ఉంటా కదా, వుడ్ కటర్ తీసుకున్నాను. అంటే వెజిటేబుల్ కటర్ అయితే తీసుకున్నాను. అది నేను ఆన్లైన్లో చూసాను, మీషోలో కూడా బాగుంది, ప్రైజ్ ఉంది, రివ్యూస్ కూడా బాగున్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను. కానీ పాలిషింగ్ అయితే లైట్ పాలిషింగ్ ఉంది, ఉరికినే గీతలు పడిపోతున్నాయి అందుకనే. కానీ పర్వాలేదు, తీసుకోవచ్చు, అఫోర్డబుల్ ప్రైస్. దీన్ని నేను చూపించే ఏ ప్రొడక్ట్స్ అయినా ఐటమ్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత దీన్ని నా దగ్గర స్మాల్ ఆల్రెడీ ఉందండి, నేను అది డిమార్ట్ నుంచి తీసుకున్నాను. ఇంకా అయితే నాకు వెజిటేబుల్స్కి అది సరిపోతుంది, కానీ ఫ్రూట్స్ అది కట్ చేయడానికి బాగాలేదు, అందుకని చెప్పేసి. అయినా అది ఎక్కువ రోజులు కూడా అయింది, ఎక్కువగా వాడకూడదు అంటున్నారు కదా, అందుకే నేను అలా ఇది తీసుకున్నాను. తర్వాత కొన్ని స్పూన్స్ అయితే నేను తీసుకున్నానండి, ఇది లోకల్ షాప్లో తీసుకున్నాను. ఈ ఇడ్లీ తీసుకోవడానికి చిన్న చిన్న ఇవి బాగున్నాయి, అందుకని అవి తీసుకున్నాను. ఇంకొకటి అయితే స్ప్రౌట్స్ మేకర్ తీసుకున్నానండి. స్ప్రౌట్స్ చేయడానికి నేను డైట్ చేసినప్పుడు కానీ పిల్లలకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, నేను స్ప్రౌట్స్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, అందుకని నేను ఇది ఆన్లైన్లో చూసినప్పుడు బాగుంది అందుకని చెప్పేసి తీసుకున్నాను. దీంట్లో స్ప్రౌట్స్ కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 150 అనుకుంటండి, అంతే, చాలా తక్కువ ప్రైస్. మనం కొంచెం ఎక్కువ శ్రమ పడకుండా అయితే సరిపోతుంది కదా. దీనికి రెడ్ లిడ్స్ ఉన్నాయి చూసారా, అదే మెయిన్ అంట. దానివల్ల స్ప్రౌట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి. దీంట్లో నేను ట్రై చేశానంటే రావడమే, బొబ్బర్లు అంటారు కదా అవి, శనగలు ఉన్నాయి కానీ పెసలు తక్కువే, మామూలుగా తినేసాడు మా ఆడైతే. ఇంకా అందుకని చెప్పేసి ఆ కొంచెం అవి స్టార్టింగ్ కదా అని దాన్ని వేసేసానండి. వేసేసి దీంట్లో ఏం లేదండి, దాంట్లో పైన 3 స్టెప్స్, నేను 4 స్టెప్స్ని తీసుకున్నాను. 3 స్టెప్స్లో డిఫరెంట్గా వేయాలి. మనం సీడ్స్ ఏవైతే చూస్ చేసుకుంటామో అవి డిఫరెంట్గా బాక్సెస్లో వేయాలి. లిడ్ అని ఉంది కదా, రెడ్ లిడ్, అది ఫుల్గా 3 లైన్లో ఉండాలంట, ఒకటే లైన్లో ఉండాలి. పైన బాక్స్లో అయితే రెడ్ లిడ్ మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇది 1/2 లీటర్ వాటర్ అయితే పట్టిందండి. దీన్ని ఇలా ఉంచేస్తాను, నేను నైట్ ఉంచేసాను, ఎర్లీ మార్నింగ్కి చాలా అయితే బాగా వచ్చినాయి. దాత్విక్ ఇది కొత్తగా ఉంది, మధ్యలో ఓపెన్ చేశాడు, అందుకనే శనగల బాక్స్ అయితే ఓపెన్ చేసి ఉంది. నేను ఎప్పుడు పడుకున్నాక ఎప్పుడో దీన్ని కలిపేశాడు, దానివల్ల అది అంతగా రాలేదు. తర్వాత ఈ పెసలు కిందవి కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇవి దీంట్లో మీరు ట్రై చేయొచ్చు, తీసుకోవచ్చు. దీని రివ్యూ అయితే చాలా బాగుంది. వుడ్ కటర్ కూడా పర్వాలేదు, బాగుంది, నాట్ బ్యాడ్ అనిపించింది. ఫుల్ పాలిషింగ్ అయితే బాగుండేది, కొంచెం గీతలు త్వరగా పడవు అని చెప్పేసి. ఇదండి, మీరు డైట్లో కూడా కానీ మార్నింగ్ కానీ పిల్లలకి ఇలా ఇవ్వండి, స్ప్రౌట్స్ చాలా మంచిది. ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా స్ప్రౌట్ సూప్, అలా చేసి పిల్లలకైనా ఇవ్వండి, చాలా ప్రోటీన్ అండి. ఎంత ఎనర్జీగా మనం పిల్లలకి అందిస్తే అంత మంచిదండి. బలం అనేది చిన్నప్పుడే ఉండేదే పెద్ద వరకు ఉంటుంది. పిల్లలతో పాటు మనం కూడా ఎనర్జీగా ఉండాలిగా, అందుకే మనం కూడా ఎనర్జీ ఫుడ్ తీసుకోండి కన్ఫామ్గా. ఇంకొకటి అయితేనేమో ఒక తవా తీసుకున్నాను. ఇది నాన్ స్టిక్ అనుకుని తీసుకున్నానండి తాలింపు వేయడానికని, కానీ అది ఐరన్ వచ్చేసింది. నేను అస్సలు సాటిస్ఫైడ్ కాదు దీనికి. ఎందుకని అంటే నేను క్యాస్ట్ ఐరన్ని మెయింటైన్ చేయాలి, నేను మెయింటైన్ చేయలేనేమో అని చెప్పేసి నేను అంతగా ఇష్టపడను. అయితే నా దగ్గర ఉండే నాన్ స్టిక్ పాడైపోయింది, ఇదివరకు ఉండేది. ఇది ఆన్లైన్లో బాగుంది కదా అని నేను తీసుకున్నాను, కానీ నాకు దీన్ని మెయింటైన్ చేయడానికే భయం వేస్తుంది. కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఇది దానికి ఫుల్గా వచ్చేసారు బ్లాక్, హ్యాండ్కి అంతా అయిపోయింది. దాన్ని క్లీన్ చేయడానికి ప్రాసెస్ చాలా ఉంది. దీని సీజనింగ్ కూడా చేసి ఉంచాను. ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నేను నచ్చితే కనుక తీసుకోవచ్చండి, నేను లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కన్ఫర్మ్గా. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.